ఈ సందర్భంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని గ్రంథం నుండి నేర్చుకుందాం. నేను చెప్తున్నటువంటి విషయాలని మనస్ఫూర్తిగా మీరు వినండి, మనసు పెట్టి వినండి. దేవుడు ఘనమైన మహారాజు. మలకి గ్రంథం 1:14 నేను ఘనమైన మహారాజును అని దేవుడు చెప్పాడు. అదేవిధంగా కీర్తనల్లో 143:13 నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్యమునకు అంతము లేదు. దేవుని రాజ్యం ఎలాంటిదంటే శాశ్వతమైనది. ఆ రాజ్యానికి ఏముండదు, అంతం లేదు. జాగ్రత్తగా వింటే అర్థమవుతాయి. అప్పుడు ఆ అంతము లేనటువంటి శాశ్వతమైన రాజ్యము పరిపాలిస్తున్నటువంటి ఘనుడైన మహారాజు, ఘనమైన మహారాజు అయిన దేవుడు తన మనస్సులో తనలో తాను అనుకున్నాడు ఒక సంగతి. ఏమని? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:8 ఉన్న సంగతి ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన మనసులో నిర్ణయించుకున్నాడు. ఏంటి ఆయన మనసులో నిర్ణయించుకున్న సంగతి అంటే, ఎఫెసీ పత్రిక 1:8 ఇలా ఉంది. ఏమని ఉంది? గుర్తుంచుకోండి. ఎప్పుడట? కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పమును గూర్చిన, తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు? కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు నిర్ణయించుకున్న దాని ప్రకారము కాలము సంపూర్ణమైనప్పుడు జరగాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అయితే అది ఎవరి ద్వారా జరగాలని నిర్ణయించుకున్నాడో ఆయన్ని కాలం పరిపూర్ణమైనప్పుడు భూమి మీదకి పంపించాడు. గలతీయులకు రాసిన పత్రిక 4:4 గలతీయులకు రాసిన పత్రిక 4:4 ఇలా రాసి ఉంది. ఏమని? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అర్థమైందమ్మా? అర్థమైందండి? తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఏమి నిర్ణయించుకున్నాడు? పరలోకమందును భూమి మీదను తన చిత్తము నెరవేరాలని నిర్ణయించుకున్నాడు. అయితే అది ఎప్పుడు జరగాలని నిర్ణయించాడు? కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు అది. అప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు ఎవరి ద్వారా జరుగుతుంది? కాలం పరిపూర్ణమైనప్పుడు శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ద్వారా జరుగుతుంది. అప్పుడు కాలం పరిపూర్ణమైంది లేదా కాలం సంపూర్ణమైంది. యేసు ప్రభు మరి గర్భం ద్వారా భూమి మీదకి వచ్చాడా? వచ్చి పెరిగి పెద్ద యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. ఏమని? పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్టు భూమి మీదను నీ చిత్తము నెరవేరాలన్నాడు. అది యేసు ప్రభు నోటంట సడన్గా వచ్చిందా? దేవుని ఉద్దేశాన్ని యేసుప్రభు చెప్పాడా? దేవుడు పరలోకమందును భూమి మీదను ఆయన చిత్తము నెరవేరాలని తనలో తాను, ఒక మాట చెప్పాలి మీరు, తనలో తాను ఏం చేసుకున్నాడు? నిర్ణయించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 1:8 నిర్ణయించుకున్నాడు. తనలో తాను ఏం చేశాడు? He himself decided to do his will both on heaven and earth. ఆ నిర్ణయాన్ని అనుసరించి కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఇప్పుడు ఆ కుమారుడు వచ్చి ఏం చేశాడు అంటే, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్లు భూమి మీద నీ చిత్తం నెరవేరును కాక అన్నాడు కదా మత్తయి సువార్త 6:9 పరలోకమందు నీ చిత్తం నెరవేర్చున్నట్టు భూమి యందును నీ చిత్తం నెరవేరాలన్నది యేసు ప్రభు నోటి ద్వారా సడన్ గా వచ్చిందా?
దేవుడు నిర్ణయించుకున్నదే యేసు చెప్పాడా? దైవ నిర్ణయం ఏదో ఆ నిర్ణయాన్ని యేసు ప్రభు వారు ప్రార్థనలో చెప్పారు. పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్టు భూమి యందును నీ చిత్తము నెరవేరును గాక అని యేసు ప్రభు వారు చెప్పారు. అది సడన్గా అప్పటికప్పుడు వచ్చినటువంటి మాట కాదు. అప్పుడు ఆయన చిత్తము నెరవేరడానికి ఏం చేశాడు అంటే దేవుడు క్రీస్తుని రాజుగా చేశాడు. క్రీస్తుని ఏం చేశాడు? రాజుగా చేశాడు. ఎప్పుడు? భూమి మీద రాజు కాడు. క్రీస్తు భూమి మీద ఉంటే ఏమవడు? రాజు అవడం. భూమి మీద ఉండి రాజు అయితే యోధా గోత్రంలో ఉండే రాజులు పరిపాలించినట్లు యోధులకు మాత్రమే రాజు అవుతాడు. ఆయన భూమి మీద నుండి పైకి ఎత్తబడితే సర్వలోకానికి ఏమవుతాడు? సర్వలోకులకి ఆయన రాజు అవుతాడు. దేవుని ప్లాన్ చూడండి ఎలాగుందో. అప్పుడు యేసుక్రీస్తుని పెంతెకొస్తు పండుగ రోజు రాజుగా ప్రభువుగా ప్రకటించారు. పరిశుద్ధాత్మ వచ్చి ప్రకటించాడు. అపోస్తుల కార్యములు 2:36 ఏం రాసి ఉంది? మీరు సిలువ వేసిన ఈ యేసునే ప్రభువుగాను క్రీస్తుగాను దేవుడు నియమించాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడు? క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు, క్రీస్తు రాజు అయి ఉన్నాడు అని పరిశుద్ధాత్మ క్లియర్గా ప్రకటించాడు. పౌలు గాని, పేతురు గాని, యోహాను గాని, అపోస్తులు ఎవరు గాని యేసుక్రీస్తుని ఏమని ప్రకటించారంటే ఈ యేసే మీ క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు, అభిషక్తుడు అంటే రాజు. యేసయ్య అని ఎక్కడ ఎవరు ప్రకటించలా. ఈ బైబిల్ చదవడం చేతగాని వాళ్ళు బాగా ప్రకటిస్తున్నారు యేసయ్య అని. క్రీస్తు సంఘపోలు కూడా యేసయ్య అని పాడడం ఇంకా దరిద్రం. వాళ్ళకంటే తెలియక అంటున్నారు, వీళ్ళేమో తెలిసి అనలేదండి. క్రీస్తు సంఘం అని చెప్పుకొని అంటున్నారు. తెలిస్తే ఎందుకు అంటారు? వీళ్ళు ఏ సంఘం అని చెప్పుకుంటున్నారు? క్రీస్తు సంఘం. చెప్తాను అది కూడా, మీరు అర్థం చేసుకోండి. పరలోకమందు నా చిత్తము నెరవేర్చున్నట్లు భూమి మీద కూడా నా చిత్తము నెరవేరాలని ఎవరు నిర్ణయించుకున్నారు? తండ్రి నిర్ణయించుకున్నాడు. అది ఎఫ్సి పత్రిక 1:8 ఉంది. అవునా? అప్పుడు ఆ చిత్తము నెరవేర్చవలసిన వాడు ఎవరు అంటే తన చిత్తము తనే నెరవేర్చుకుంటాడా? తన చిత్తము నెరవేర్చడానికి ఒక వ్యక్తిని పంపిస్తాడా? పంపించాడు. ఎవరిని పంపించాడు? యేసుక్రీస్తుని కాలం పరిపూర్ణమైనప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు పంపించాడు. ఆయన స్త్రీ యందు పుట్టాడు, పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాన్ దగ్గర బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత 3.5 సంవత్సరాలు దేవుని రాజ్యాన్ని ఉపమానాల రీతిగా బోధించాడు. ఆయన పట్టుకొని చంపేశారు, సమాధి చేశారు. 3వ దినాన తిరిగి లేచి ఆరోహణుడై దేవుని కుడిపార్శ్వాన రాజుగా అభిషేకింపబడి కూర్చున్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో దేవుని సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చొని ఏం చేస్తున్నాడు? ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఇంతవరకు మీకు అర్థమైతే ఆయన రాజ్య సంబంధులు ఎవరు, లేదా ఆయన రాజ్య పౌరులు ఎవరు అంటే, ఆయన రాజ్య పౌరులు ఎవరు అంటే అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేయబడిన వారు ఆయన రాజ్య సంబంధులు. దానికి ముందు నేను ఒక విషయం చెప్పాను మీకు. అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల పొందిన వారు అందరూ రాజ్య సంబంధులు అంటే మత్స్యాకులు కూడా రాజ్య సంబంధులు అనుకుంటారు. అప్పుడు ఇక్కడ మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన ఒక విషయం, 2 సందర్భాలు మీకు చెప్పాను. ఏంట 2 సందర్భాలు అంటే మత్తయి సువార్త 16:18 మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంఘమును కడుదును, పాతాళలోక ద్వారంలో దాని ఎదుట నిలవనారు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను అన్నాడు. అంటే ఏమేం చెప్పాడు అక్కడ? సంఘం అని చెప్పాడు, రాజ్యం అని చెప్పాడు. సంఘము అన్నాడు, రాజ్యము అనే మాట వాడాడు. సంఘము అంటే ఎక్లీషియా, రాజ్యము అంటే బాసిలియా గ్రీకులో. ఇప్పుడు ఏం జరిగింది? సంఘము, రాజ్యము
ఒకటే, సంఘం ఒకటి, రాజ్యం ఒకటి కాదు. ఇదే మాటలు అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 20 అధ్యాయము 25, 26, 27 వచనాల్లో చెప్పాడు. ఏమని? దేవుని రాజ్యమును గురించి మీ మధ్య నేను సంచరించాను, దేవుని సంకల్పం అంతా మీకు తెలియజేశాను. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును అన్నాడు. అంటే పౌలు కూడా అక్కడ 2 మాటలు వాడాడు. ఏంటి 2 మాటలు? రాజ్యము మరియు సంఘం అన్నాడు. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 16లో రాజ్యము మరియు సంఘము మరియు రాజ్యం అన్నాడు. అంటే సంఘమన్నా రాజ్యమన్నా ఒకటే. అయితే వారు ఎవరు? సంఘమన్నా రాజ్యమన్నా ఒకటే. అయితే వారు ఎవరు అంటే వారు అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేయబడిన వారు. కొలస్సీ పత్రిక 1 అధ్యాయం 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. కాబట్టి ఇప్పుడు వారెవరు? ఈ రాజ్యం ఎవరు అంటే అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేయబడిన వారే రాజ్యం. ఇదే వచనాన్ని అంటే ఇదే మాదిరిగా అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 26 అధ్యాయములు 16లో చెప్పాడు. చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగిన వారే రాజ్యం. ఓకేనా? కాబట్టి ఇప్పుడు రాజ్యం ఎవరు? చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వారు రాజ్యం. సాతాను అధికారంలో నుండి దేవుని వైపు తిరిగి వచ్చిన వారు రాజ్యం. వీరెవరు అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వారు. యేసు ప్రభు నికోదేముతో యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెప్పి ఏమన్నాడంటే, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని, దేవుడు నీకు తోడై ఉంటే గాని నీవు ఎలాంటి సూచక్రియలు చేయలేవని నికోదేము అంటే, అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే గాని దేవుని రాజ్యమును చూడలేడు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈ అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేయబడిన ఈ జనము, సాతాను అధికారము నుండి విడుదల చేయబడిన ఈ జనము, చీకటి సామ్రాజ్యంలో నుండి విడుదల చేయబడిన ఈ జనము దేవుని రాజ్య పౌరులు ఎలాగవుతారు అంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించిన వారు దేవుని రాజ్యం అవుతారు. వాటి అర్థమవుతుందా? ఆ రాజ్యానికి క్రీస్తు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. అప్పుడు 2 మాటలు వాడాడు కదా, రాజ్యము సంఘం అన్నాడు, రాజ్యము సంఘం అన్నాడు. ఇప్పుడు క్రీస్తు రాజ్యానికి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఆ రాజ్యాన్ని సంఘం అని పిలిచాడు కదా, అప్పుడు సంఘానికి ఏమయ్యాడు? శిరస్సు అయ్యాడు. రాజ్యానికి రాజ్యము అనే వరుడు ఆ టర్మ్ వాడబడినప్పుడేమో రాజు అని ప్రకటించబడ్డాడు, సంఘము అనే వరుడు వాడినప్పుడేమో శిరస్సు అని చెప్పబడ్డాడు. కాబట్టి ఇప్పుడు రాజ్యం ఎవరు? సంఘమే. ఆ సంఘము ఆ సంఘానికి ఆ రాజు ఏమవుతాడు? శిరస్సు అవుతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాల్లో ఇలా రాసి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలు ఇలా రాసి ఉంది. మరియు గుర్తుంచుకోండి, సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచి సమస్తము పైని క్రీస్తుని సంఘమునకు శిరస్సుగా నియమించెను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు సంఘానికి ఏమయ్యాడు? శిరస్సు అయ్యాడు. రాజ్యానికి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. అంటే శిరస్సు ఒకడు, రాజు అక్కడ. గుర్తుంచుకోండి, శిరస్సు ఒకడు, రాజు అక్కడ. శిరస్సు అన్న ఆయనే, రాజు అన్న ఆయన. అయితే ఇప్పుడు రాజ్యం ఒకటి, సంఘం ఒకటా? చెప్పండి. రాజ్యం ఒకటి, సంఘం ఒకటి రెండా? కాదు. రాజ్యం అన్నా ఆ ప్రజలే, సంఘం అన్నా ఆ ప్రజలే. కాబట్టి ఇప్పుడు మనం ఏమని పిలాలి? సంఘం అని పిలవచ్చు. మనం ఏమనాలి? రాజ్యం అనొచ్చు. రాజ్యం అన్నా సంఘం అన్నా ఒకటే, రాజు అన్నా శిరస్సు అన్నా ఒకటే. కాబట్టి ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ఆయన రాజ్యానికి మాత్రమే ఆయన రాజు, ఆయన సంఘానికి మాత్రమే ఆయన శిరస్సు.
మిగతా సంఘాలకి క్రీస్తుకి ఏ విధమైన సంబంధము లేదు. మిగతా సంఘాలు ఏం చేస్తున్నాయంటే వారి బోధన అనుసరించి యెరూషలేములో ఎప్పుడు ఆయన రెండోసారి వచ్చినప్పుడు 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడని విశ్వాసం మీద ఉన్నాయి. దేవుని రాజ్యం ఆ విశ్వాసం మీద కట్టబడింది కాదు. చాలా జాగ్రత్త కలిగించాలి. ఇది ఉచితముగా నిత్యత్వంలో ప్రవేశించడానికి దేవుడు అనుగ్రహించిన మార్గం. మీకు తేలు కనిపించినా నిద్ర వచ్చినా సరే దీన్ని పోగొట్టుకుంటారు. ఉచితముగా ఒక సాతాను అధికారం కింద ఉన్నటువంటి వ్యక్తిని ఈ బోధన తెలియజేసి ఉచితముగా దేవుని రాజ్యంలో ప్రవేశించేటట్లు చేసే మార్గం ఇది. ఈ మార్గానికి సంబంధించిన నియమాలు సులువుగా అర్థమవుతాయి. వాటిని అర్థం చేసుకోవడంలో ఏమాత్రము సోమరతనం ఉన్నా, ఏమాత్రము యావరపాటు ఉన్నా మనకు అర్థమవు. కనుక దయతో మీరు గుర్తుంచుకోండి, రాజ్యమన్నా సంఘమన్నా ఒకటే, రాజన్నా శిరస్సన్నా ఒకటే. ఇద్దరు కాదు, రాజు ఒకడు శిరస్సు ఒకడు కాదు. రాజన్న శిరస్సన్న క్రీస్తే, రాజ్యమన్నా సంఘమన్నా ప్రజలే. ఎవరా ప్రజలు అంటే ఆయన ఎవరికి శిరస్సుగా ఉంటాడో వారే ఆ ప్రజలు. ఇప్పుడు ఎవరికి శిరస్సుగా ఉన్నాడు? ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. అప్పుడు సంఘానికి శిరస్సుగా ఉంటే ఆ సంఘాన్ని పరిశుద్ధాత్మ ఎలా రాయించాడంటే క్రీస్తు సంఘం అని రాశాడు. ఏమని రాశాడు? క్రీస్తు సంఘము అని రాశాడు. అప్పుడు క్రీస్తు సంఘమని రాశాడు, క్రీస్తు రాజ్యమని రాశాడు. అర్థం లేదా? క్రీస్తు సంఘం అన్నాడు, క్రీస్తు రాజ్యం అన్నాడు. క్రీస్తు రాజ్యం అన్నా అదే, క్రీస్తు సంఘం అన్నా అదే. ఎఫెసీయులకు రాసిన పత్రిక. సాతాను ఎంత సులువుగా మనుషులు బోల్తా కొట్టి ఎవరికి నచ్చిన బోధవాడు చేసుకునేటట్టు చేసి, ఎవరికి నచ్చిన సంఘమాలు కట్టుకునేటట్లు చేసి, ఎవరికి నచ్చిన పండుగలు వాళ్ళు చేసుకునేటట్లు చేసి విచ్చలవిడిగా మీరు బ్రతకండి అని వదిలేశాడు. దేవుని రాజ్యం నుండి సాతాను సులువుగా చిక్కులు పెట్టి మానవులు తప్పించేశాడు. అందువల్ల అందుబాటులో ఉండే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మ పొంది ప్రవేశించిన ఈ దేవుని రాజ్యాన్ని మానవులు కానుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాడి దెబ్బ ఎక్కడ కొట్టాడంటే వాడు కళ్ళు మీద కొట్టాడు. వారి కన్నులు మూసుకుపోయి దేవుని రాజ్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఏ రిఫరెన్స్ చెప్పాను? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను అని రాసి ఉంది. ఇది పెళ్లికి సంబంధించిందా, క్రీస్తుకి సంఘానికి సంబంధించిందా? పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఏకశరీరం అని ఎలాగైతే మనం చెప్తామో, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మ పొందినటువంటి వ్యక్తికి క్రీస్తుకి ఉండే సంబంధాన్ని తెలియజేసే సందర్భం ఇది. దీన్ని పాస్టర్లు ఏం చేశారు అంటే పెళ్లికి ఇది ఒక అంశంలాగా, ఒక బిట్ లాగా తీసి దీన్ని చదివిస్తున్నారు. ఇది పెళ్లిని ఉద్దేశించి చెప్పింది కాదు, పెళ్లి తర్వాత దాన్ని ఉద్దేశించి చెప్పింది అనట్లా. పెళ్లి తర్వాత వాళ్ళిద్దరు ఏమవుతారు? భార్య భర్తలు అవుతారు. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించినటువంటి నువ్వు జన్మ తర్వాత ఏమవుతావు? దేవుని రాజ్య పౌరురాలు అవుతావు, లేదా దేవుని రాజ్య క్రీస్తు సంఘ సభ్యుడు అవుతావు. అవునా? అప్పుడు ఏం చెప్పాడంటే ఒక స్త్రీ తన సొంత భర్తకి ఎలాగైతే లోబడుతుందో సంఘము క్రీస్తుకి అలా లోబడుతుంది అని చెప్పాడు. అంటే ఏ బంధంతోనూ దీన్ని పోల్చలేదు. ఎవరితో పోల్చాడు? శాశ్వతంగా చచ్చినంత వరకు ఉండే పవిత్రమైన బంధం భార్యాభర్తల బంధం. మరి ఆ బంధం విలువలు వాళ్ళకి అర్థమవక ఇష్టానుసారంగా బ్రతికితే మనం ఏం చేయలేం. ఆ బంధం యొక్క విలువను గ్రహించకుండా ఎవరు సుఖం కోసం వారు, ఎవరి దారి వారు చూసుకుంటే మనం ఏం చేయలేం. కానీ బంధం ఎలాంటి బంధం అంటే భార్యాభర్తల బంధం దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధం, పవిత్రమైన బంధం, మరణము వరకు కొనసాగే బంధం భార్యాభర్తల బంధం. సాతాను ఆ కుటుంబాన్ని ఆ దంపతుల్ని చెడగొట్టడానికి ప్లాన్లు వేసి పాడు చేసేస్తే మనం ఏం చేయలేం. కానీ భార్యాభర్తల బంధాన్ని మించిన బంధం ఈ భూమి మీద ఇంకొకటి మరలేదు.
సంసారం సాగించటంలో కానీ, బంధాల్ని, అనుబంధాల్ని, కష్టాల్ని, సుఖాల్ని అనుభవించట్లో కానీ సరైనటువంటి షేరింగ్ లేకపోతే, అవగాహన లేకపోతే వాళ్ళు మనం ఏం చెప్పలేం. కానీ వాస్తవానికి భార్యాభర్తల బంధాన్ని మించిన బంధం భూమి మీద ఇంకొకటి మరి లేదు. అలాంటి భార్యతోనేమో సంఘాన్ని పోల్చాడు, భర్తతోనేమో క్రీస్తుని పోల్చాడు కదా. కాబట్టి ఇప్పుడు ఒక స్త్రీ ఎవరికి లోపడుతుంది? తన భర్తకు లోపడుతుంది. అలాగే సంఘం ఎవరికి లోపడాలి? క్రీస్తుకు లోపడాలి. అంటే అప్పుడు సంఘం ఎవరిదని అర్థం? అంతే కదా. నా భార్య నాకు లోపడుతుందంటే ఆవిడ నాకు ఎవరైనా అర్థం? నా భార్య అని అర్థం. మరి ఇప్పుడు సంఘం ఎవరికి లోపడాలి? క్రీస్తుకు లోపడాలి. సంఘం క్రీస్తుకు లోపడితే ఎవరి సంఘం అవుతుంది? వెరీ సింపుల్. అది బాప్టిస్ట్ సంఘం ఎలాగవుతుంది? ఆర్సిఎం సంఘం ఎలాగవుతుంది? లూథరన్ సంఘం ఎలాగవుతుంది? మనుషులు కట్టినటువంటి భూమి మీద ఉండే సంఘాలు ఎలాగవుతాయి? అవడానికి అవకాశము లేదు కదా. ఆ సంఘం ఎవరిది? క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించింది, క్రీస్తుని శిరస్సుగా దేవుడు నియమించింది. కాబట్టి రాజ్యమన్నా సంఘమన్నా ఒకటే, రాజన్నా శిరస్సన్నా ఒకటే. అప్పుడు ఆ ప్రజలు ఎవరు? ఆ ప్రజలే రాజ్యం, ఆ ప్రజలే సంఘం. అయితే అప్పుడు ఆ ప్రజలకి ఈ క్రీస్తుని శిరస్సుగా దేవుడు నియమిస్తే అప్పుడు ఆ ప్రజలు ఎవరి సంఘం అవుతారు? క్రీస్తు సంఘం అవుతారు. ఇంకో సంఘం ఎలాగవుతారు? ఇంకో సంఘం అయినట్టు ప్రవచనాల్లో లేదు, బైబిల్లో లేదు. ఇంకో సంఘం ఎవరైనా అయితే వారు దేవుని రాజ్యానికి సంబంధించిన వారు కారు, క్రీస్తు సంఘానికి సంబంధించిన వారు కారు. ఆ రకంగా దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద ఏర్పాటు చేసి ఆ రాజ్యం మీద తన ప్రియకుమారుడైన క్రీస్తుని రాజుగా నియమించి ఆయన చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద కూడా క్రీస్తు యొక్క రాజ్యంలో, క్రీస్తు యొక్క సంఘంలో నెరవేరాలని ఈ ఏర్పాటు జగత్తు పునాది వేయక ముందు చేసి, కాలం సంపూర్ణమైనప్పుడు క్రీస్తుని పుట్టించి అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనల్ని విడుదల చేసి మన మీద ఎప్పుడైతే మనం నీటి మూలముగా ఆత్మూలముగా బాప్తిస్మం పొందామో అట్టి వారి మీద క్రీస్తుని శిరస్సుగా నియమిస్తే అప్పుడు అది ఎవరి రాజ్యమైంది? క్రీస్తు రాజ్యమైంది. ఎవరి సంఘమైంది? క్రీస్తు సంఘమైంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కావడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. కాబట్టి ఎవరి రాజ్యం అన్నాడు? క్రీస్తు యొక్క రాజ్యం అన్నాడు. అంటే దేవుని రాజ్యం ఎవరి రాజ్యం అయింది? దేవుని రాజ్యం క్రీస్తు రాజ్యం అయితే క్రీస్తు రాజ్యం మళ్ళీ ఎవరి రాజ్యం అవుతుంది? దేవుని రాజ్యం అవుతుంది. అప్పుడు శాశ్వతమైనటువంటి నిత్యత్వంలో మనం ఉంటాం. అర్థం ఉందమ్మా? ఇది అర్థం చేసుకునే వాళ్ళకి దొరికే మహాభాగ్యం. అర్థం కాని వారు 100 సంవత్సరాలు బైబిల్ చదివిన అర్థం అవుతాం వాళ్ళకి. ఈ అర్థం కాని వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే క్రీస్తు సంఘం అంటే ఒక మత శాఖ అనుకుంటున్నారు. మత శాఖల మధ్యలో ఒక మత శాఖ అనుకుంటున్నారు క్రీస్తు సంఘాన్ని. క్రీస్తు సంఘం దేవుని రాజ్యం. క్రీస్తు సంఘం దేవుని రాజ్యం. దేవుని రాజ్యమే క్రీస్తు సంఘం. ఆ రాజ్యానికి క్రీస్తుని దేవుడు ఏం చేశాడు? రాజుగా, సంఘానికి శిరస్సుగా నియమించాడు. కాబట్టి రాజ్యమన్నా సంఘమన్నా ఒకటే, రాజన్నా శిరస్సన్నా ఒకటే. అప్పుడు ప్రజలు ఎవరంటే మనమే. ఎక్కడి నుంచి మనల్ని తీసుకొచ్చాడు? అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనల్ని ఏం చేశాడు? విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తే ఇప్పటికి 2026 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నాడు ఆయన కుమారుడు. చేసినప్పటి నుండి ఇప్పటి వరకు యేసుప్రభు పరిపాలన ఎంతకాలం అయింది? 2026 సంవత్సరాలు ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు. ఇక ఎంతకాలం చేస్తాడో మనకు తెలీదు. ఆయన పరిపాలనలో భూమి మీదనే ఉంటాం, లేదా ఆయన పరిపాలనలో సత్య సమాధుల్లోనే శవాలు ఉంటాయి, పరదేశంలో ఆత్మలు ఉంటాయి. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంటే రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. ఆ రకంగా ఆయన జగత్తు పునాది వేయబడక మునుపు తండ్రి చిత్తాన్ని ఏర్పాటు చేస్తే ఆ చిత్తం ప్రకారము యేసుప్రభు వారు జీవించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పట్టాభిషేకం పొంది
రాజై ప్రభువై పరిపాలన చేస్తున్నాడు. ఆయన పరిపాలనలోనికి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను బాప్తిస్మం పొంది వచ్చినటువంటి ప్రజలు ఆయనకి రాజ్యంగా సంఘంగా భూమి మీద ఉన్నారు. ఆ రాజ్యము ఆ సంఘము మనమే. మత శాఖలకి దీంతో ఏ విధమైన సంబంధము లేదు. అయితే అడిగినోడు లేకపోవడం వలన ఇదే బైబిల్ పట్టుకొని వారు భూమి మీద చలామణి అవుతున్నారు. మీరు అర్థం చేసుకోండి. అయితే ఇప్పుడు మరొక ప్రత్యేకమైన విషయాన్ని మీకు తెలియజేస్తాను. నేను చెప్పిన విషయం మీకు అర్థమైంది కదా? రెండు ఒకటేనా? ఇద్దరా? ఒకటే రెండు పాత్రలు పోసేస్తున్నాడా? ఇది మీకు అర్థమైతే ఇప్పుడు ప్రత్యేకంగా మరొక ఇంపార్టెంట్ విషయాన్ని ఈ రాజ్యానికి సంబంధించి తెలియజేస్తాను. రాజ్యం ఉందా? ఎవరు? మనమే. రాజు ఉన్నాడా? ఎవరు? క్రీస్తే. క్రీస్తు దాకా ఇంకొక రాజు దేవుని చిత్తం జరిగినట్లు పరిపాలించలేడు. క్రీస్తు మాత్రమే తన తండ్రి యొక్క చిత్తం జరిగినట్లు తన రాజ్యాన్ని ఏం చేస్తాడు? పరిపాలిస్తాడు. కాబట్టి క్రీస్తే రాజు, సంఘమే రాజ్యం. అయితే అప్పుడు ఆ రాజ్యానికి చట్టం ఉంటుంది. చట్టం ఉండదా? ప్రతి దేశానికి చట్టం ఉంటుంది కదా. అలాగే దేవుని రాజ్యానికి కూడా ఏముంటుంది? చట్టం ఉంటుంది. ఆయా కాలాల్లో దేవుడు తన ప్రజలను పరిపాలించడానికి 3 చట్టాలను ఏర్పాటు చేశాడు. ఎన్ని చట్టాలు? 3 చట్టాలు ఉన్నాయి. 3 చట్టాలు ఉండడానికి గల కారణం ఏంటంటే 3 యుగాలు ఉన్నాయి కాబట్టి. ఎన్ని యుగాలు ఉన్నాయి? 3 యుగాలు ఉన్నాయి. ఏంట 3 యుగాలు? 1 పితరుల యుగము, 2 యూదుల యుగము లేదా మోషే యుగము, 3 క్రీస్తు యుగము లేదా క్రైస్తవ యుగం. ఎన్ని యుగాలు ఉన్నాయి? 3 యుగాలు ఉన్నాయి కాబట్టి 3 చట్టాలను ఏర్పాటు చేశాడు. రాజ్యము రాజు ఉన్నప్పుడు రాజ్యానికి సంబంధించిన నియమాలు ఉంటాయా లేవా? అసలు అర్థం అవట్లేదు. ఇప్పుడు మనం ఉన్న తెలుగు రాష్ట్రాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు ప్రస్తుతం. అంతకుముందు ఎవరు పరిపాలించేవారు? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించేవారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు భవిష్యత్తులో ఎవరు పరిపాలిస్తారో మనకి తెలియదు. కానీ మనకి ఇప్పుడు ఆయన పరిపాలకుడు. చట్టం ఉందా లేదా? ఉంది కదా, లేదా? ఏంటి చట్టము? రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలించడమే చట్టం. కిలో బియ్యం ఎంత ఇప్పుడు? కోటా బియ్యం ఇస్తున్నారు కదండి. కిలో బియ్యం ఎంత? ఫ్రీ. సరే, ఇప్పుడు ఫ్రీ అయితే ఇంతకుముందు ఎంత ఉండేది? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఎంత ఉండేది? రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఎంత ఉండేది? 2 రూపాయలు. ఎన్టీ రామారావు గారు పరిపాలించినప్పుడు ఎంత ఉండేది? 2 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఫ్రీగా మాకొద్దు, డీలర్ దగ్గరికి వెళ్ళి మేము ఫ్రీగా రైస్ తీసుకోము, మాకు ఎన్టీ రామారావు గారు అంటే గొప్ప అభిమానము, మేము 2 రూపాయలు ఇచ్చే తీసుకుంటాము అని అన్నారు అనుకోండి, డీలర్కి చెమటలు ఎక్కిపోతాయి తెలుసా? ఎందుకు? రే బాబు, మీకు ఫ్రీగా ఇమ్మని నాకు గవర్నమెంట్ చెప్పింది, మీరు నాకు డబ్బులు ఇచ్చినట్లయితే మీ దగ్గర డబ్బులు తీసుకొని నేను ఇస్తానని చెప్తే నా ఉద్యోగం ఏమైపోద్ది? ఊడిపోద్ది. ఎవడైనా చెప్పాడు అనుకోండి, డబ్బులు 2 రూపాయలు లెక్క తీసుకుంటున్నాడు కిలోకని ఎవడైనా చెప్పాడు అనుకోండి, నా బ్రతుకు పోతుంది, చెమటలే పట్టవా? కాబట్టి కిలో 2 రూపాయలు అనేది ఎవరి చట్టం? ఎన్టీ రామారావు గారి చట్టం. ఇప్పుడు ఫ్రీగా తీసుకోవడం అనేది ఎవరి చట్టం? చంద్రబాబు నాయుడు గారి చట్టం. ఆయన చట్టం వేరు, ఈయన చట్టం వేరు. కిలో 1 రూపీకే ఇవ్వాలనేది ఇంకొక చట్టం. అంటే ఎవరి ప్రభుత్వంలో ఏ నియమాలు ఉంటాయో ఆ నియమాలని ప్రజలు అనుసరించాలి. లేదు, మాకు పూర్వం 2 రూపాయలు అలవాటు అయిపోయింది, ఇప్పుడు 2 రూపాయలు ఇస్తామంటే ఇప్పుడు రూపాయి ఇచ్చినోడు తీసుకోడు. లేదు, 2 రూపాయలు ఇవ్వలేము, మేము రూపాయికే ఇస్తాము, మేము రూపాయి ఇచ్చి కొనుక్కుంటాము అంటే ఇప్పుడు ఫ్రీగా ఇచ్చినోడు రూపాయి వద్దని ఇస్తాడు. ఎందుకు వద్దంటాడంటే ఈ ప్రభుత్వంలో రూపాయి తీసుకోమని లేదు, ఫ్రీగా ఇమ్మని ఉంది అంటాడు. అవునా? చెప్పండి అమ్మా. అలాగే దేవుని రాజ్యానికి కూడా ఒక చట్టం ఉంది. అంటే దేవుడు రాజు కాబట్టి, సకల యుగాల్లో రాజు కాబట్టి, అన్ని యుగాల్లోనూ దేవుని యొక్క రాజ్యం ఉంది కాబట్టి, ఆ అన్ని యుగాల్లోనూ దేవుడు ఏం చేశాడు అంటే 3 యుగాల్లోనూ తన చట్టాన్ని 3 విధాలుగా పెట్టాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం.
రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది, తీసారా? రోమా పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు శిక్షా విధి లేని చట్టం కింద ఉన్నాం. ఇదే చట్టం చెప్పట్లేదు మీరు. ఇప్పుడు క్రీస్తు యేసునందు అన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అన్నాడు. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అంటే క్రొత్త నిబంధన. ఆత్మకి ఏమిస్తుంది? జీవాన్ని ఇస్తుంది. శిక్షా విధి లేదు. ఇప్పుడు తల్లినైనను తండ్రినైనను దూషించి వానిని రాళ్ళతో కూడా చంపాలన్న చట్టం వేరు, అవునా? ప్రత్యక్షంగా దొంగతనం చేసి దొరికిపోయే వాడిని రాళ్ళతో కొట్టి చంపాలనే చట్టం వేరు. ఇప్పుడు ఉన్నాయా? ఉండి ఇప్పుడు సగం మంది ఏమైపోతారు? చచ్చిపోతుంది కదా. కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అని చెప్పాడు. ఇది ఆత్మ నియమము అంటే క్రొత్త నిబంధన. తర్వాత పాప మరణముల నియమము నుండి అన్నాడు. పాప మరణముల నియమము అంటే పితరుల యుగములో పాపము చేసిన వాడు మరణము నొందాలి, నీవు వాటిని దినదినమున నిశ్చయముగా పాపం చేస్తే చస్తావు అన్న నియమము ఆదాము నుండి ప్రారంభమైంది. అప్పుడు ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసినాడు. ఇంకోటి నియమము ధర్మశాస్త్రం. 3 యుగాల్లో 3 రకాలైనటువంటి చట్టాల ద్వారా మనుషులు దేవుడు పరిపాలించాడు. అందులో మొదటిది పాప మరణముల చట్టం, రెండవది ధర్మశాస్త్ర చట్టం, మూడవది క్రొత్త నిబంధన. ఆదాముకి ఏం చెప్పాడు? ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెప్పాడంటే, ఈ తోటలో ఉన్న సమస్త వృక్ష ఫలములు నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, కానీ తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలములు నీవు తినకూడదు, ముట్టకూడదు, నీవు వాటిని తినిదనమున నిశ్చయముగా. అది చట్టం, అక్కడ రూల్. అది ఏదైనా తోటలో రూల్ ఏంటంటే, తింటావా చస్తావు. అప్పుడు తిన్నాడా లేదా? తిన్నాడు. ఏమయ్యాడు? చచ్చాడు ఆత్మీయంగా. దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడ్డాడు. అది పాప మరణముల చట్టం, పాప మరణముల నియమం. ఆ తర్వాత 2వ యుగంలో ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఒక చట్టం వచ్చింది. యూదులకి ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, అది వారి చట్టం. ఆ ధర్మశాస్త్రం ఏం చేసింది అంటే, వారిని పాపం అంటే ఏంటో తెలియజేసింది, కానీ పాప మరణముల నియమములో నుండి విడుదల చేయలేకపోయింది. మళ్ళీ చెప్తున్నాను, ధర్మశాస్త్రం అంటే పాపం అంటే ఏంటో తెలియజేసింది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం మృతం, తెలీదు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ధర్మశాస్త్రము పాపములను తీసివేయదు, పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డాడు. ధర్మశాస్త్రము వలన పాపం అనగా ఎట్టిదో. రైట్. పాప మరణముల నియమం వేరు, పాపం అంటే ఏంటో తెలియజేసే నియమం వేరు, పాపాన్ని తీసే నియమం వేరు. మనము రాజ్యం అయితే మనకు చట్టం ఉందా లేదా? ఉంటే ఏ చట్టం మన చట్టం అనేది మనకు తెలియజేస్తున్నాను. బైబిల్ ప్రకారము 3 చట్టాలు ఉన్నాయి. 1 పాప మరణముల నియమం, 2 ధర్మశాస్త్ర చట్టం, 3 క్రొత్త నిబంధన. అప్పుడు పాప మరణముల నియమం అంటే ఏంటంటే, పాపం చేస్తే చస్తావు జాగ్రత్త అని చెప్పాడు దేవుడు. పాపం చేసావా ఏమైపోతావు? ఆ రోజే చచ్చిపోతావు అనేది ఒక చట్టం. పాపం వల్ల వచ్చే జీతం మరణం, అది ఒక చట్టం.
కాబట్టి ఆ చట్ట ప్రకారము ఎవరైనా బ్రతికితే ఓకే, లేదా ఆ చట్టాన్ని ఎవరైనా వ్యతిరేకించారా వెంటనే ఏమవుతారు? చచ్చిపోతారు. వెంటనే చనిపోతారు అంటే భూలోకాన్ని విడిచి వెళ్ళిపోతారని కాదు, దేవునికి దూరమై అవిధేయులు అయిపోతారు. అది ఒక చట్టం. అప్పుడు ఆ చట్టము తర్వాత దేవుడు యూదులకి ధర్మశాస్త్రం అనే చట్టం ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం అనే చట్టం ఎందుకు ఇచ్చాడంటే, ఒకసారి చూడండి, ఆ పాపం చేసే మనుషుల యొక్క పాపాన్ని తీసేయాలని ధర్మశాస్త్రం ఏమో లేదు. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే, ఇది పాపమురా బాబు తెలుసుకో అని చెప్పడానికి ఇచ్చాడు. అర్థమైందా లూసి? పాపము చేస్తే చచ్చిపోతావనే చట్టం ఒకటి ఉంది. అప్పుడు పాపం అంటే ఏంటో తెలియజేసే చట్టం అది, పాపాన్ని తీసే చట్టము కాదు. పాపం మరణముల చట్టము ఒకటి ఉంది, పాపాన్ని తెలియజేసే చట్టం ఒకటి ఉంది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే పాపాన్ని తీసే చట్టాన్ని కూడా ఇచ్చాడు. అది క్రొత్త నిబంధన. అప్పుడు పాపం పోతే మనిషికి ఏమొస్తుంది? జీవం వస్తుంది. ఆత్మకు జీవమునిచ్చిన నియమం అన్నాడు దాన్ని. క్రొత్త నిబంధన ఆత్మకు ఏమిస్తుందట? జీవాన్ని ఇస్తుంది. కాబట్టి ఈరోజు ఈ లెసన్ ద్వారా ఇక్కడున్న మనం కానీ తరువాత ఈ పాఠాన్ని వినబోయేవారు కానీ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, బైబిల్ దేవుడికి 3 చట్టాలు ఇచ్చాడనే సంగతి ప్రతి ఒక్కరు తెలియాలి. నెంబర్ 1 పాప మరణముల చట్టం. ఆ చట్టాన్ని మీరిన వాడు చచ్చిపోతాడు. ఆ చట్టాన్ని మీరిన మొట్టమొదటి మానవుడు ఆదాము చచ్చిపోయాడు. అప్పుడు ఆ ఆదాము ద్వారా మనుషులందరూ ఏమవుతున్నారు? చనిపోతున్నారు ఆత్మీయంగా. ఆ చనిపోయిన వారు ఎందుకు చనిపోతున్నారు అనే విషయాన్ని తెలియజేయడానికి ఏమి ఇచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. పాపాన్ని తీయడానికి పనికిరాదు అది. పాపం అంటే ఏంటో తెలుసుకునేదే ధర్మశాస్త్రం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం కూడా మీరు చదవండి. పాపం అనగా ఏమిటో తెలియజేసేదే ధర్మశాస్త్రం, కానీ పాపాన్ని తీసే శక్తి దానికి లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, చివరగా పాపాన్ని తీసేసి జీవాన్ని ఇచ్చే చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ పాపాన్ని తీసేసి మనిషికి జీవాన్ని ఇచ్చే చట్టమే క్రొత్త నిబంధన చట్టం. అప్పుడు మనకి ఎన్ని కనబడుతున్నాయి బైబిల్లో? 3. ఒకటి పాప మరణముల చట్టం, 2 ధర్మ శాస్త్ర చట్టం, 3 క్రొత్త నిబంధన చట్టం. అప్పుడు పాప మరణముల నియమం అంటే ఏంటి? పాపం చేస్తే ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఇదే మరణము? ఆత్మీయ మరణము. అంటే దేవుని వలన కలుగు జీవములో నుండి ఏమైపోతాడు? కట్ అయిపోతాడు మానవుడు. ఆదాము పాపం చేసి దేవుని వలన కలుగు జీవములో నుండి ఏమయ్యాడు? తొలగిపోయి కట్ అయిపోయాడు. ఆ కట్ అయిపోయినటువంటి మనిషిని కనెక్ట్ చేసే చట్టం ఏది? క్రొత్త నిబంధన. నీవు వాటిని తినదనమున నిశ్చయముగా చచ్చేది అన్నాడు. తిన్నాడా లేదా? తినేమయ్యాడు? ఆత్మీయంగా చచ్చాడు. ఆత్మీయంగా చావడం అంటే ఏంటి? దేవుని వలన కలుగు జీవములో నుండి కట్ అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. అది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో రాసి ఉంది. ఏమని? దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడ్డారు అని. దేవుని వలన కలుగు జీవములో నుండి ఏమయ్యారు? వేరుపరచబడ్డారు అని. బోర్డు వైపు చూడండి. మొదటి చట్టం ఏ చట్టం?
అంటే పాపం చేస్తే ఏమొస్తుంది? మరణం అంటే అర్థం ఏంటి? ఆత్మీయంగా చనిపోవడం అంటే అర్థం ఏంటి? దేవునికి దూరం అవడం అంటే అర్థం ఏంటి? దేవుని వలన కలుగు జీవములో నుండి వేరైపోయారు. ఇప్పుడు దేవునికి మానవుడికి ఏమి లేదు, సంబంధం లేదు. అప్పుడు ఆ దేవుని వలన కలుగు జీవం పోయింది కదా. ఈ మరణము అంటే ఏం పోగొట్టుకున్నాడు? జీవం పోయింది కదా. అప్పుడు ఈ కొత్త నిబంధన ద్వారా తిరిగి ఇప్పుడు ఏమిస్తున్నాడు? జీవం ఇస్తున్నాడు. పాయింట్ అర్థమైందా? ఈ చట్టం వల్ల, ఈ చట్టాన్ని మేరడం వల్ల ఏమైంది? జీవం పోయింది. ఆ పోయిన జీవాన్ని సంపాదించాలంటే మళ్ళీ ఇప్పుడు ఏ చట్టానికి రావాలి? ఈ చట్టానికి రావాలి. మరి మధ్యలో ఇది ఎందుకు ఇచ్చాడు అంటే పాపము అంటే ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఇచ్చాడు తప్ప ధర్మశాస్త్రము ఏ మనిషిని నీతిమంతుడిగా చేయదు. ధర్మశాస్త్రం వల్ల ఏ మనిషికి జీవం రాదు. ఒకడు బైబిల్ టీచర్ అయితే, ఒకడు బోధకుడు అయితే డెఫినెట్గా ఇలాగే చెప్పాలి. ఏది పడుతుంది చెప్పకూడదు. పాయింట్ అర్థమైందండి? కాబట్టి చాలామంది ఈరోజు బోధకులుగా, ఉపదేశకులుగా, పాస్టర్లుగా, పాతర్లుగా చాలామంది అవుతున్నారు కదా. మరి అందరిది ఒకటే బైబిల్ కదా. నా బైబిల్లోనూ ఉన్నట్టే వాళ్ళ బైబిల్లోనూ ఉంటుంది కదా. నాకు అర్థమైనట్టే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. మరి వాళ్ళకి అర్థం అవ్వకపోవడం వల్ల ఏమైందంటే ఈరోజు అనేక మతశాఖలు వచ్చాయి. మార్గం తప్పినటువంటి మతశాఖల్లో మనుషులు చిక్కుకుపోయారు. మీరు అర్థం చేసుకోండి. ఏదైనా తోటలో దేవుడిచ్చినటువంటి చట్టము పాపం మరణముల చట్టము. ఆ పాపం చేసిన మానవుడు దేవుని వలన కలిగే జీవములో నుండి ఏమయ్యాడు? కట్ అయిపోయి దూరం అయిపోయాడు. దానికి ఒక ఉదాహరణ కూడా నేను చెప్పాను. ప్రసవించిన స్త్రీ గర్భం నుండి వచ్చినటువంటి బిడ్డకి ఉన్న సంబంధాన్ని మంత్రసాని ఏం చేసింది? వేగు బంధాన్ని కట్ చేసి తల్లిని బిడ్డను ఎలాగైతే వేరు చేసిందో అదే విధంగా ఏదైనా తోటలో పాప మరణముల చట్టాన్ని మీరి ఆదాము దేవునికి ఏమయ్యాడు? దూరం అయితే, అలా దూరమై జీవాన్ని పోగొట్టుకున్నటువంటి నరుడు మళ్ళీ జీవాన్ని సంపాదించాలంటే ఏ నియమం దగ్గరికి రావాలి? క్రొత్త నిబంధన దగ్గరికి రావాలి. ఓకేనా? మరి మధ్యలో ఏమిచ్చాడు దేవుడు ఇశ్రాయేలీయులకి? ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం జీవాన్ని ఇవ్వడానికి ఇచ్చాడా, పాపాన్ని తెలియజేయడానికి ఇచ్చాడా? అదిగో రోమీలకు రాసిన పత్రిక 3:20-21 వచనాల్లో రాస్తుంది. ఏమని? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియపరచబడుతున్నది తప్ప ధర్మశాస్త్రం వల్ల మనుషులు నీతిమంతులు కారు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు రాజ్యానికి చట్టము ధర్మశాస్త్రమా, క్రొత్త నిబంధన? క్రీస్తు రాజ్యానికి చట్టము పాప మరణముల నియమమా? పాప మరణముల నియమములో నుండి బయటికి తీసుకొచ్చి జీవాన్ని ఇచ్చే క్రొత్త నిబంధన. కాబట్టి ఒకటి కొనసాగుతుంది, ఒకటి ఆగిపోయింది. ఏది కొనసాగుతుంది? పాపం మరణముల నియమం కొనసాగుతుంది. ఇప్పుడు కొనసాగుతుంది. పాప మరణముల నియమం కొనసాగడం అంటే మీరు పాపం చేశారు, అంటే ఏమయ్యారు? ఆత్మీయంగా చచ్చిపోయారు. అది కొనసాగుతుంది. లోకంలో ఇప్పుడు పాపులు ఏమవుతున్నారు? పాపం చేస్తున్నారు, చనిపోతున్నారు. కొనసాగుతుంది. ఆ పాపం చేసి చనిపోతున్నటువంటి ఈ పాప మరణముల నియమం కింద ఉన్నటువంటి నియమాన్ని మీరినటువంటి ఈ చచ్చిన వారిని జీవములోనికి నడిపించే చట్టం ఇప్పుడు కొనసాగుతుంది. ఈ కొనసాగుతున్నటువంటి ఈ చట్టమే చట్టము అంటే క్రొత్త నిబంధన. ఇప్పుడు ఇక్కడ పోగొట్టుకున్న జీవాన్ని, ఆదాము ద్వారా పోగొట్టుకునే జీవాన్ని ఎవరి ద్వారా సంపాదించాలి? క్రీస్తు ద్వారా సంపాదించాలి. అంటే క్రీస్తు రాజ్యంలోనికి ప్రవేశించాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు చెప్పండి, రాజ్యం ఎవరు? సంఘము. రాజ్యం ఎవరు? అర్థమైందా? రాజ్యం ఎవరు? రాజ్యం సంఘం అయితే చట్టం ఎవరు? చట్టం ఏది? చట్టము ధర్మశాస్త్రమా, క్రొత్త నిబంధన?
క్రొత్త నిబంధన. అంటే క్రీస్తు రాజ్యంలోనికి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మ పొందొస్తే సరిపోదు. ఆ రాజ్యంలోకి వచ్చిన వారు ఏ చట్టాన్ని అనుసరించాలి? క్రొత్త నిబంధన చట్టాన్ని అనుసరించాలి. భూమి మీద మనిషిగా పుడితే సరిపోదు. రోడ్డు మీద వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలని మనకు తెలియాలి. అవునా? అబ్బెబ్బే నేను కుడిపక్కే తోలుతాను, కుడిపక్కే నడుస్తానంటే ఏదో గుద్దె దరిద్రం వదిలేస్తుంది. అర్థం అవట్లేదా? అంటే ఇక్కడ చట్టం ఉందా లేదా? చట్ట ప్రకారం ఎలా వెళ్ళాలి? లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. చట్ట ప్రకారము హెల్మెట్ పెట్టుకోవాలి. చట్ట ప్రకారము లైసెన్స్ ఉండాలి. చట్ట ప్రకారము సీ బుక్ ఉండాలి. ఉండవలసినవన్నీ ఉంటేనే నువ్వు ఈ చట్టాన్ని అనుసరించినట్లు లెక్క. లేకపోతే ఫైన్ ఎందుకు వేస్తున్నారు పోలీసులు? వాళ్ళకైనా సరదా? ఫైన్ వేసి మన దగ్గర డబ్బులు వసూలు చేయడం వాళ్ళకేమైనా ఇష్టమా? వాళ్ళకేమైనా సరదా ఏంటండి? మరి ఎందుకు ఫైన్లు వసూలు చేస్తున్నారు? చట్టాన్ని మీరుతున్నారు కాబట్టి ఫైన్ వేస్తున్నారు. ఫైన్ వేసినా సరే మనకు సిగ్గు లేకుండా మళ్ళీ ఏం చేస్తున్నాం? తప్పులే చేస్తున్నాం. తప్పు చేయడం అనేది నరనరాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి తప్పే చేయడానికి మానవుడు ఇష్టపడుతున్నాడు, కానీ తప్పుని సరి చేసుకోవడానికి మనిషి ఇష్టపడట్లా. ఇక్కడ విశేషం ఏంటంటే సాతాను రాజ్యంలో ఉన్నవారు తప్పు చేస్తే ఓకే, ఎందుకంటే వారు ఉన్నదే సాతాను దగ్గర కాబట్టి. దేవుని రాజ్యంలోకి వచ్చిన వారు కూడా తప్పు చేస్తున్నారు. దేవుని రాజ్యము వేరు, క్రీస్తు సంఘం వేరా? ఈ రెండు ఒకటేనా? ఈ రెండు ఒకటైతే ఈ రెండింటికి ఇప్పుడున్న చట్టం ఏది? క్రొత్త నిబంధన చట్టం. కాబట్టి ఇప్పుడు అక్కడ దేవుని రాజ్య పౌరుడు అవ్వాలంటే ఏం చేయాలి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అలా జన్మించిన వాడుకి ఒక చట్టం ఉందని తెలియాలి. ఏ చట్టం అది? క్రొత్త నిబంధన. అంటే నువ్వు దేవుని రాజ్య పౌరురాలు అయితే నీకు ఒక చట్టం ఉందని కూడా అర్థం అవ్వాలి. నువ్వు బాప్తిస్మం పొంది వచ్చావమ్మా. బాప్తిస్మం పొంది వచ్చినటువంటి నువ్వు ఇప్పుడు ఎవరి రాజ్య పౌరురాలు అయ్యావు? క్రీస్తు రాజ్య దేవుని రాజ్య పౌరురాలు అయ్యావు. అలాగ అయినటువంటి నీకేముందని తెలియాలి? చట్టం ఉందని తెలియాలి. ఏ చట్టం అది? క్రొత్త నిబంధన. అలా తెలియకుండా క్రొత్త నిబంధనతో ధర్మశాస్త్రాన్ని కలిపిన వాళ్ళు క్రైస్తవులు అనుకుంటున్నారు ఈ రోజుల్లో. క్రొత్త నిబంధనతో ధర్మశాస్త్రం కలదు, ధర్మశాస్త్రాన్ని క్రొత్త నిబంధనతో కలపకూడదు. ధర్మశాస్త్రం ఏంటి? పాపం అంటే ఏంటో తెలియజేసేది, పాపాన్ని తీసేది కాదు. అక్కడ అన్నాడు ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో అన్నాడు కదా. ఏం చేయలేకపోయింది? పాపం తీయలేకపోయింది. పాపం తీయలేకపోయిన చట్టాన్ని ఆత్మకు జీవాన్ని ఇచ్చే కొత్త నిబంధనతో కలపకూడదు. అలా కలపడం వల్ల ఏం చేస్తున్నారు అంటే దేవుని చిత్తాన్ని అపార్థం చేసి బోధిస్తున్నారు. అర్థమైందా? ఆ ధర్మశాస్త్రం వల్ల మనుషులకు ఏం తెలుస్తుంది? ఇప్పుడు దోస్ గారు ఉన్నారు. దోస్ అనే ఈ వ్యక్తి పాపం చేయకొని దేవుడు చెప్పాడు, ఆయన పాపం చేశాడు. పాపం చేయడం వల్ల దోసుకి దేవునితో ఉండే సంబంధం ఏమైంది? కట్ అయిపోయింది. అప్పుడు నువ్వేం పాపం చేసావు అనే విషయం నీకు తెలియజేయాలక్కర్లేదా? చెప్పండి. ఒక మనిషిని శిక్షించే ముందు, ఒక మనిషికి శిక్ష వేసే ముందు ఆయన చేసిన తప్పేట ఆయనకి తెలియజేయాలక్కర్లేదా? తెలియజేయకుండా ఏ జడ్జి అయినా శిక్ష వేస్తారా? చెప్పండి అమ్మా. పోనీ ఏ మాస్టర్ అయినా, మాస్టర్ అమ్మగారు అయినా సరే ఆ విద్యార్థి చేసిన తప్పేటో తెలియకుండా కొడతారండి? చెప్పండి. ఆ తప్పేంటో తెలియజేసేది ఏ చట్టం? ధర్మశాస్త్రం. అయితే ఆ తప్పులో నుండి బయటికి తీసుకొచ్చే చట్టం ఏది? క్రొత్త నిబంధన. అంటే క్రొత్త నిబంధన లేకుండా మానవులకి దేవునితో, క్రీస్తుతో సంబంధము లేదు. కాబట్టి దేవుని రాజ్య పౌరులు అవ్వాలి అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే సరిపోదు. అలా జన్మించినోడు ఏ చట్టం కిందకి రావాలి? క్రొత్త నిబంధన చట్టం కిందకి రావాలి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. నా దగ్గరికి వచ్చినటువంటి చాలా మంది పాస్టర్లు, చాలా మంది మత్స్యాకులు వచ్చి ఏమంటారంటే వాక్యం అంతా చెప్పేసిన తర్వాత వాళ్ళకు సందేహం వస్తుంది, మేము ఇప్పుడు బాప్తిజం పొందాలా అని. ఎందుకంటే నేను ఎంతో మందికి బాప్తిజాలు ఇచ్చాను కాబట్టి బాప్తిజం పొందిన ప్రతి మనిషికి ఈ సందేహం వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే రెండోసారి పొందాలా అంటారు. అది రెండోసారి అవుతుందా, కొత్తది అవుతుందా?
నువ్వెందుకు రెండోసారి అనుకుంటున్నావు? అది బాప్తిస్మం అనుకున్నావు కాబట్టి రెండోసారి అనుకుంటున్నావు. వాస్తవానికి అది బాప్తిస్మము. అది ఎలా బాప్తిస్మం అవుతుంది? నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి బాప్తిస్మం పొందావు? ఏదో ఒక మనిషి కల్పించిన కల్పితంలోనికి ఒక క్రిస్టమస్ చేసేవాడి దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం పొందావు. అది బాప్తిస్మం ఎలాగవుతుంది? బాప్తిస్మం ఒక్కటే అంటే అర్థం ఏంటంటే దేవుని రాజ్యంలో ప్రవేశించేదే బాప్తిస్మం నువ్వు అన్నట్ల. కాబట్టి నువ్వు పెళ్లికి తీసుకున్న బాప్తిస్మం దేవుని రాజ్య బాప్తిస్మం అవ్వదు. నువ్వు జనవరి 1కి తీసుకునే బాప్తిస్మం దేవుని రాజ్య బాప్తిస్మం అవ్వదు. నువ్వు దొరలు వచ్చినప్పుడు డబ్బులు ఇస్తారని 10 మందిని గ్యాదర్ చేసి ఒకడు ముంచుతాడు, అది బాప్తిస్మం అవ్వదు. అవుతుందా? లేదు, నువ్వు అజ్ఞానంతో దేవుని సంకల్పం తెలియకుండా తీసుకునే బాప్తిస్మం అవ్వదు. బాప్తిస్మం అంటే ఏంటంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను దేవుని రాజ్యంలోనికి చీకటి సామ్రాజ్యాన్ని విడిచి ప్రవేశించడానికి వచ్చేది బాప్తిస్మం. అది ఒక్కటే. అలా బాప్తిస్మం పొందిన వ్యక్తికి అవేర్నెస్ ఎలాగ ఉండాలంటే, నాకు రాజ్యం ఉంది కాబట్టి చట్టం కూడా ఉందని గమనించాలి. అప్పుడు నువ్వు రాజ్యంలోకి వస్తే నీకేముంటది? చట్టం ఉంటుంది. ఏ చట్టం అది? క్రొత్త నిబంధన చట్టం. ఓకేనా? ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. నేను చెప్పే, మేము మళ్ళీ బాప్తిజం పొందాలా? మేము ఇంతకుముందు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి నీటి బాప్తిజం పొందాం అంటున్నారు కదా. ఏం తెలిసి బాప్తిజం పొందారు మీరు? ధర్మశాస్త్రానికి క్రొత్త నిబంధనకి ఉండే వ్యత్యాసం తెలిసి బాప్తిజం పొందారా? అలా పొందలేదే. అలా పొందితే ధర్మశాస్త్రాన్ని క్రొత్త నిబంధనతో కలిపి వాయిద్యాలు ఎందుకు వాయిస్తారు? క్రీస్తుకి ధర్మశాస్త్రానికి సంబంధం లేదు కదా. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా ఇవ్వబడింది? కృపాసత్యం ఎవరి ద్వారా వచ్చాయి? కృపాసత్యం ధర్మశాస్త్రంతో కలవ కదా. ధర్మశాస్త్రం కృప కాదు కదా. ధర్మశాస్త్రం కృప అయితే రాళ్ళతో కొట్టి ఎందుకు చంపమని చెప్తుంది? కాబట్టి చాలా మందికి అర్థమవక ఏం చేశారంటే, ఆత్మకు జీవమునిచ్చు క్రొత్త నిబంధనతో పాపం అంటే ఏంటో తెలియజేసే యూదు యొక్క చట్టమైనటువంటి ధర్మశాస్త్రాన్ని తెచ్చి కలిపి నేడు బోధిస్తున్నారు. అది అక్రమమైన కానీ సక్రమమైన బోధ కాదు. ఇక్కడ ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఇక్కడ రాజ్యాన్ని కానీ ఇక్కడ చట్టాన్ని కానీ చట్టాన్ని కానీ ఆ రాజ్యానికి సంబంధించిన రాజు కానీ ఈ చట్టానికి సంబంధించిన రాజు కానీ ఏం చేశాడంటే రక్తంతో చేశాడు. అవునా? ఏమన్నాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము రాజ్యము, రక్తమిచ్చే రాజ్యము రక్తమిచ్చే సంఘాన్ని సంపాదించాడని, అపోస్తుల కార్యములు 20:28లో రక్తమిచ్చి సంఘాన్ని సంపాదించాడని, ప్రకటన గ్రంథం 5:9 రక్తమిచ్చి రాజ్యం సంపాదించాడని ఉంది. అంటే రాజ్యము లేదా సంఘం అనే ఈ వ్యక్తుల కోసం ఆయన ఏం ఖర్చాడు? రక్తం కార్చితే అదే రక్తాంతో నేను క్రొత్త నిబంధన చేస్తానని చెప్పాడు. అంతే కదా. 1 కొరింథీ పత్రిక 11:23-25 ఏమన్నాడు? ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అన్నాడు. ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అన్నాడు. కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధన చేయడానికి రాజు ఏం కాచాడు? రాజ్యం కట్టడానికి రాజు ఏం కాచాడు? కాబట్టి ఈ రెండు దేంతో నిర్మించాడు? రక్తంతో నిర్మించాడు. కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధన కింద లేకపోయినా క్రీస్తు రక్తంతో సంబంధం ఉండదు. క్రీస్తు సంఘ సభ్యుడు కాకపోయినా క్రీస్తు రక్తంతో సంబంధం ఉండదు. అంటే ఈ రెండింటిని కంబైన్డ్ గా దేంతో చేశాడు? రక్తంతోనే చేశాడు. ఆ రక్తం ఎలాంటిది? పాపపు రక్తమా పరిశుద్ధ రక్తమా? పరిశుద్ధుని రక్తము. ఆ రకంగా మనల్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇప్పుడు మనకు రాజు ఉన్నాడా? చెప్పండి. మనకు రాజ్యం ఉందా? రాజ్యం ఎవరు? మనమే రాజ్యం. మనం రాజ్యం అయితే ఆయన ఏమయ్యాడు? రాజు అయ్యాడు. మనం సంఘం అయితే ఆయన ఏమయ్యాడు? శిరస్సు అయ్యాడు. అప్పుడు మనకు చట్టం ఉందా? ఏ చట్టం? ఆయన స్వరక్తం ఇచ్చి చేసినటువంటి చట్టం. ఆ రక్తమే ఒక పక్క చట్టం చేయడానికి, ఆ రక్తమే ఒక పక్క రాజ్యం చేయడానికి కార్చబడింది. కల్వరిలో మ్రాను మీద కార్చాడు ఆయన. శిలువ మీద రక్తం కార్చాడని అనకండి. ఇప్పుడు ఆయన దేని మీద రక్తం కార్చాడు? శిలువ మీద వేలాడబడ్డాడని అనకండి. శిలువ అనే ఒక గ్రీకు మాటకి శ్రమలు అనే అర్థం.
ఆయన్ని శ్రమల పాలు చేసింది దేని మీద అంటే మ్రాను మీద. మ్రానును వేలాడదీసి రక్తం కారినట్టు కొట్టి చంపేశారు. చంపితే ఆయన రక్తం భూమి మీద కారింది. ఆయన కార్చిన రక్తం ద్వారా ఏం కట్టాడు? సంఘాన్ని కట్టాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా క్రొత్త నిబంధన చేశాడు. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్య పౌరులు అంటే నెంబర్ 1 క్రీస్తు సంఘ సభ్యులు అవ్వాలి, నెంబర్ 2 క్రొత్త నిబంధన చట్టం క్రింద ఉన్నవారు అవ్వాలి. ఈ రెండు కాని వారు ఎవరు దేవుని రాజ్య వారసులు కాదు. ఇప్పుడు చెప్పండి, నీటి మూలంగా ఆత్మ మూలంగా ఎవరైనా బాప్తిజం పొందితే అందుబాటులోకి ఉందా? ఇప్పుడు ఆ పాప 10th క్లాస్ పాస్ అయింది. రేపో ఎల్లుండో ఎప్పుడో అంకుల్ నాకు దేవుని సంకల్పం చెప్పండి, నేను దేవుని రాజ్యంలోకి వస్తాను అనేసి అన్నది అనుకోండి. తను కూర్చోబెట్టి దేవుని సంకల్పం చెప్పిన తర్వాత ఆమె నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తుంది. బాప్తిస్మం తీసుకొని దేవుని రాజ్యంలోకి వస్తుందా రాదా? ఆవిడకి అందుబాటులో ఉందా రాజ్యము? 1000 ఏళ్ళ తర్వాత అప్పుడు చేరుతుందా? లేదా? ఇప్పుడు దేవుని రాజ్యం అందుబాటులో లేదా? ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎంత కట్టాలి అమ్మాయి? దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఎంత ఫీజు కట్టాలి? బాప్తిజం ఇచ్చినందుకు ఎంత ఫీజు ఇవ్వాలి? ఇవేమైనా ఉన్నాయా? ఏమి లేదు. ఇది కృప. ఉచితముగా పొందితిరి, ఉచితంగా ఇవ్వండి అని చెప్పాడు యేసు ప్రభు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? అంకుల్ నేను దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాను అన్నది అనుకోండి, నమ్మి బాప్తిజం పొందమ్మని చెప్తాను. అప్పుడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోకి ఏం చేస్తుంది? బాప్తిస్మం పొంది అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల పొంది ఇప్పుడు ఎందులోకి వస్తుంది? దేవుని రాజ్యంలోకి వస్తుంది. దేవుని రాజ్యంలోకి వచ్చిన ఆ మనిషికి వెంటనే ఏం తెలియాలి అంటే నాకు ఒక చట్టం ఉందని తెలియాలి. ఆ చట్టం ఏ చట్టం? ఆ చట్టం చంద్రబాబు చట్టం కాదు, ఆ చట్టం జగన్ గారి చట్టం కాదు, ఆ చట్టం రామారావు గారి చట్టం కాదు. ఆ చట్టం ఎవరి చట్టం? క్రీస్తు స్వరక్తం ఇచ్చి చేసిన చట్టం. అది క్రొత్త నిబంధన చట్టం. ఈ చట్టానికి ఆ రాజ్యానికి సంబంధం ఉంది. ఆ రాజ్యంలో ఉన్న వారికి మాత్రమే ఆ రాజ్య సంబంధాలు అవుతారు. ఇది కాకుండా మా సంఘంలో ₹1,00,000 సందా వస్తుందండి, మాకు 3 అంతస్తుల భవనం ఉందండి, మా పాస్టర్ గారు గొప్ప 40 సంవత్సరాలు సేవకుడండి, మేము క్రిస్మస్ చేస్తే ఊరందరికి భోజనాలు పెట్టేస్తామండి, మేము విధవరాలకు చీరలు తీసేస్తామండి, మేము కుట్టు మిషన్లు కూడా ఇస్తామండి అంటే నీకు దేవుని రాజ్యానికి ఏ సంబంధమో లేదు. ఎందుకంటే దేవుని రాజ్య నియమాలు వేరు, మీ నియమాలు వేరు. దేవుని రాజ్య పద్ధతులు వేరు, మీ పద్ధతులు వేరు. మీరు ఎందుకు చేస్తున్నారో మీకే తెలియదు. నీ రాజు నీ ప్రభు అలా చేయమని ఎక్కడ చెప్పలేదు. ఆయన రాజ్యంలో నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఎలా ఉంటాయో క్రమంగా నేర్చుకుందాం. మీకు అర్థమైంది నా బాధ, నా బోధ. మనం ఇప్పుడు దేవుని రాజ్యానికి ఏమయ్యాం? పౌరులమయ్యాం, వారసులమయ్యాం. అది మనకు అందుబాటులోనే ఉంది. ఇప్పుడు మనం రాజ్యంలోనే ఉన్నాం. 1000 ఏళ్ళు ఆయన వచ్చి పరిపాలన చేస్తాడనేది అబద్ధం. ఆయన ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు అనేది వాస్తవం. వాస్తవమైన రాజ్యంలో మనం ఉన్నాం. ఆ రాజ్యం కోసం ఆయన రక్తం కార్చాడు. ఆ రాజ్యంకి ఒక చట్టం ఉండాలి కాబట్టి ఆ చట్టం కోసం ఆయన ఏం కార్చాడు? రక్తం కార్చి ఆయన రక్తంతోనే చట్టము చేశాడు, ఆయన రక్తంతోనే రాజ్యము చేశాడు. మనం ఇప్పుడు అందులో ఉన్నాం, అదృష్టవంతులు. అయితే ఉంటే సరిపోదు, ఏం చేయాలి? ఉంటే సరిపోదు, ఏం చేయాలంటే నియమాలను అనుసరించాలి. ఆ నియమాలను అనుసరించడం ఎలాగో దేవుడి చిత్తమైతే వచ్చే ఆదివారం మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మీ అందరికీ వందనాలు.